గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ అఫిషియల్ ఆర్టికల్స్ కొనసాగింపుగా క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ గురించి తెలుసుకుందాం. మనం గత మీడియాలో అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈవో గైడ్ పార్ట్ 1 లో క్లాస్ 206, 207 ఈ రెండు క్లాసెస్లో మీకు క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ గురించి ఉంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు క్యాంప్ ఆర్టికల్స్ అంటే ఏంటి, స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు కట్టాలి, ఎవరికి కట్టాలి, ఎలా కట్టాలి, మనం ఎలా తెలుసుకోవాలి ఆర్టికల్స్ కట్టాలని, ఇవన్నీ విషయాలు కూడా క్లాస్ 206, 207లో పొందుపరిచారు. దాని గురించి మనం చర్చించుకుందాం. ఈ క్యాంప్ ఆర్టికల్స్ ఎలాంటి సందర్భాల్లో కడతారు? ఎవరైనా ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు, అవునండిపోయింది అవునండి, డ్యూటీకి వెళ్ళినప్పుడు సాయంత్రానికి రాలేదు. అలా రాలేనప్పుడు ఒక వారం రోజులు టూర్ వేసారనుకోండి, వారం రోజులు టూర్ అయితే ఆ ఫైల్స్ ఆగిపోతాయి. కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉంటాయి. ఆ అర్జెంట్ ఫైల్స్ డిస్పోజ్ చేయడానికి వాళ్ళు క్యాంప్ బ్యాగ్ కడతారు. అంటే ఇప్పుడు ట్రాన్స్మిషన్ వేరు, అప్పుడు ట్రాన్స్మిషన్ వేరు. ఇప్పుడు ఈరోజు క్యాంప్ బ్యాగ్ కడితే రేపు సాయంత్రానికి వాళ్ళు ఉండే ఊరికి వెళ్ళిపోయేది. మళ్ళీ రేపు సాయంత్రం వాళ్ళు చూసుకొని రేపు కట్టేస్తే మళ్ళా ఎమ్మటే 3వ రోజు కల్లా వాళ్ళకు డెస్టినేషన్ చేరేది. అట్లా ఉండేది పరిస్థితి. పైగా అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ. ఒకవేళ ఆఫీసర్స్ ఎవరైనా క్యాంప్ వస్తే మళ్ళీ హెడ్ క్వార్టర్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది అప్పుడు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరిగిన తర్వాత సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఎల్లుండి వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దీని యొక్క అవసరం అంతగా లేదు. పూర్వకాలంలో ఈవెన్ మన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా సూపరింటెండెంట్ ఒకసారి హెడ్ క్వార్టర్స్ బయలుదేరితే, ఇప్పుడు జీబులు ఉన్నాయి, సాయంత్రానికి వచ్చేస్తున్నారు. అప్పుడు జీబులు లేవు. సూపరింటెండెంట్ కూడా బస్సులో బయలుదేరి బస్సులో వెళ్ళి ఎక్కడికో మారుమూల ప్రాంతానికి మరలా బస్సులో వచ్చేవాడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోగ్రాం వెళ్ళినప్పుడు ఎమ్మటే రాదు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మళ్ళా రావాలి అంటే మరలా ఒక పెద్ద హిమాలయ పర్వతాలు ఎక్కినట్టు ఉంటుంది క్యాంప్. అంతకుముందు, ఇప్పుడు కాదు చెప్పేది. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే సోమవారం వెళ్ళారనుకో, ఒక 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈఓలు కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీసులు కానీ ఇన్స్పెక్షన్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదన్నా అత్యవసర పరిస్థితి వచ్చి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న 4-5 ఆఫీసులు ఒకే రోజు చేసి ఒక 4 రోజుల్లో చేసుకొని అక్కడెక్కడన్నా హెడ్ క్వార్టర్లో ఉండి బయలుదేరుతారు. ఈ 4 రోజులు ఫైల్స్ ఆగిపోకుండా అక్కడికి క్యాంప్ బ్యాగ్ కడతారు ఈ మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. ఇది సేమ్ లైన్స్లో పోస్టల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ పూర్వకాలంలో కట్టేవాళ్ళు. దానికోసం ఈ ప్రొవిజన్స్ అన్ని పెట్టారు. Even now, our superintendent of post offices is getting these camp bags while he was on tour and he was on holding additional charge of other division. Suppose ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వేరే డివిజన్ కూడా అడిషనల్ ఛార్జ్ చేస్తుంటే మీకు తెలిసే ఉండొచ్చు. 2 చోట్ల చేయలేడు కదా ఒక సూపరింటెండెంట్. అందుకని ఆ డివిజన్లో జరిగిన ఫైల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాంప్ బ్యాగ్ గట్టికి పంపిస్తారు. అవి నైటో మరుసటి మార్నింగ్ చూసి సంతకాలు పెట్టి మళ్ళీ పంపించేస్తారు. అలాంటప్పుడు ఈ క్యాంప్ బ్యాగ్ అవసరం ఉంటుంది. అప్పుడు క్యాంప్ బ్యాగులు కట్టేటప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఉంటాడు అనే విషయం కూడా తెలియాలి. లేకపోతే క్యాంప్ బ్యాగులు కట్టడం కష్టం కదా. అలాంటి పరిస్థితుల్లో క్యాంప్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్ ఎలా కట్టాలి, అది మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈ క్లాస్ 206లో చెప్పారు. ఇది నేను చదువుతాను. ఈ చదివింది మీరు గమనించి తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
పాయింట్ వినండి. టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐ ఆఫీసర్స్ ఎంటైటిల్ టు స్పెషల్ బ్యాగ్స్. స్పెషల్ బ్యాగ్స్కి ఈ క్యాంప్ బ్యాగ్స్కి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ మనం ముందే పంపిస్తారు వాళ్ళు. దాని గురించి తెలుసుకుందాం. టు ఎనేబుల్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు అరేంజ్ ది డెలివరీ ఆఫ్ కరస్పాండెన్స్ టు హై ఆఫీసర్స్ వైల్ ఆన్ క్యాంప్, the tour program of the high officers showing the time of arrival and time of departure along with the dates of staying in towns etc are required to give to postal authorities to arrange the delivery of special bags. The following further information is also required to arrange delivery of special bags. Places proposed to visit and with dates. Where halts are proposed. Mode of journey, that is regular or special train or steamer or boat or by carriage etc. It is also to be mentioned in the tour program as to whether the camp articles and special bags are to be routed to the camp stations or not. It is also to be mentioned regarding camp bags from secretariat to camp officer and vice versa are to be routed or not. The following high officers are entitled to the privilege of special bags and camp bags with the postal address to be adopted for this purpose as regards to each officer, and the name of the postal authority to whom the tour program should be furnished is given hereunder. ఇప్పుడు మళ్ళా చదివారు కదా, ఇది ఎక్కడ ఉందంటే స్టడీ మెటీరియల్లో పేజ్ 64లో క్లాస్ 206లో ఉంది. ఇది చదివి మరలా ఒకసారి వివరిస్తాను, వినండి. టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐ ఆఫీసర్స్ ఎంటైటిల్ టు స్పెషల్ బ్యాగ్స్. స్పెషల్ బ్యాగ్స్కి ఎవరైతే అర్హులో, ఎవరికైతే మనం స్పెషల్ బ్యాగ్స్ కట్టాలో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ మనకు పంపాలి. అది టు ఎనేబుల్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు అరేంజ్ ది డెలివరీ ఆఫ్ కరెస్పాండెన్స్. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చిన ఉత్తరాలని డెలివరీ చేయడానికి ఎవరికి, ఐ ఆఫీసర్స్కి టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఐ ఆఫీసర్స్ షోయింగ్ ది టైమ్ ఆఫ్ అరైవల్ అండ్ టైమ్ ఆఫ్ డిపార్చర్ అలాంగ్ ది డేట్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ టౌన్స్. టైమ్ ఆఫ్ అరైవల్, టైమ్ ఆఫ్ డిపార్చర్ అంటే ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు మళ్ళీ రిటర్న్ వస్తారు, తర్వాత ఈ మధ్యలో ఎక్కడెక్కడ స్టే చేస్తారు, ఏ డేట్లో ఎక్కడ స్టే చేస్తారు అనేది కూడా చెప్పాలి. అవే కాకుండా ఈ కింద తెలిపిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చెప్పాలి పోస్టల్ డిపార్ట్మెంట్కి. ఏంటది? ప్లేసెస్ ప్రపోజ్ టు విజిట్ అండ్ విత్ డేట్స్. ఏ ఊరు వెళ్తారు, ఏ ఊర్లో ఏ డేట్లో ఏ ఊర్లో ఉంటారు అనేది ఒకటి. నెక్స్ట్ వేర్ హాల్ట్స్ ఆర్ ప్రపోజ్, నైట్ హాల్ట్ ఎక్కడ ఉంటారు అనేది కూడా చెప్పాలి. మోడ్ ఆఫ్ జర్నీ అంటే మనకు తెలుసు, మనం ఏ విధంగా వెళ్తాం, బస్సులోనా లేకపోతే ఫ్లైట్లోనా ట్రైన్లోనా లేకపోతే స్పెషల్ క్యారేజీ వెళ్తారా స్టీమర్లు వెళ్తారా అనేది కూడా మనకు చెప్పాలి డిపార్ట్మెంట్కి. అంటే దాన్ని బట్టి మనం బ్యాగ్, ఇప్పుడు సపోజ్ ఫ్లైట్లో వెళ్ళారనుకోండి, ఫ్లైట్లోనే పంపిస్తారు వీలైతే క్యాంప్ బ్యాగ్. లేకపోతే ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత ఆయన అక్కడికి ఎన్ని గంటలకు చేరతారు అనే దాన్ని బట్టి కూడా ఈ క్యాంప్ బ్యాగ్ ఎక్కడికి ఏ స్టేషన్ కట్టాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అందుకనే ఈ మోడ్ ఆఫ్ జర్నీ మనకు అవసరం. It is also to be mentioned in the tour program as to whether the camp articles and special bags are to be routed to the camp stations or not. ఆ టూర్ ప్రోగ్రాంలకు ఇది కూడా చెప్పాలి, అసలు క్యాంప్ ఆర్టికల్స్ స్పెషల్ బ్యాగ్స్ ఆయన ఉండే ఊరికి పంపాలా లేదా అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇది కూడా చెప్పాలి. ఏది? రిగార్డింగ్ క్యాంప్ బ్యాగ్స్ ఫ్రమ్ సెక్రటేరియట్ టు క్యాంప్ ఆఫీసర్ అండ్ వైస్ వర్సా. It is also to mention regarding camp bags from secretariat to camp officer and vice versa are to be routed or not. The secretariat అంటే క్యాంప్ ఆఫీసర్కి, క్యాంప్ ఆఫీసర్ సెక్రటేరియట్. సెక్రటేరియట్ అంటే మీకు తెలుసు, అది హెడ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అందరు ఉండేది సెక్రటేరియట్.
స్టేట్ సెక్రటేరియట్ అయితే స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది, సెంట్రల్ సెక్రటేరియట్ సెంట్రల్ ఢిల్లీలో ఉంటుంది. అక్కడి నుంచి ఆయన ఉండే క్యాంప్ ఆఫీసర్ ఉండే స్థలానికి మనం బ్యాగులు కట్టాలన్నా లేదని చెప్పాలి. అలాగే ఆయన దగ్గర నుంచి క్యాంప్ బ్యాగ్ కట్టాలన్నా లేదని కూడా చెప్పాలి. ఈ 5 విషయాలు మనకి టూర్ ప్రోగ్రాంలో పొందపరచాలి, పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనం క్యాంప్ బ్యాగులు కానీ స్పెషల్ బ్యాగులు కానీ కట్టగలం. అవునా కదా? The following AI officers are entitled to the privilege of special bags and camp bags with the postal address to be adapted for the purpose as regards to each officer, and the name of the postal authority to whom the tour program should be furnished is given hereunder. కింద తెలిసిన పట్టికలో ఎవరెవరికైతే ఈ స్పెషల్ బ్యాగ్స్ ప్రివిలేజ్ ఉందా వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా కింద పట్టికలో ఇవ్వబడింది. ఎవరెవరికి స్పెషల్ క్యాంప్ బ్యాగ్స్ స్పెషల్ బ్యాగ్స్ ఫెసిలిటీ ఉంది వాళ్ళ యొక్క టూర్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మనం చెప్పి ఉన్నాం. అదొకసారి చదువుదాం. ది ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ది ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్ మన రాష్ట్రపతి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ టీమ్ అంటే మినిస్టర్ చాలామంది ఉంటారు కదా, ఒక్కో శాఖ ఆ మినిస్టర్స్ అందరూ ప్లస్ ప్రైమ్ మినిస్టర్తో కలిసి వాళ్ళందరికీ కూడా ఈ స్పెషల్ బ్యాగ్ ఫెసిలిటీ ఉంది. పోస్టల్ అడ్రస్. పోస్టల్ అడ్రస్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎట్లా కట్టాలి? క్యాంప్ బ్యాగ్ కట్టాలంటే ఆఫీసర్స్ ఎవరైతే క్యాంప్ వెళ్తారో డిసిగ్నేషను వాళ్ళ ఏ ఊరికి వెళ్తున్నారు అనే విషయం మనం చెప్పాలి. అది ఈ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ఆఫీసర్ డిసిగ్నేషన్ అండ్ క్యాంప్ ఆఫ్ డేట్, క్యాంప్ స్టేషన్ అవన్నీ కూడా మనకు చెప్తారు. అది అంటే ఎవరి ప్రోగ్రామ్ ఎవరికి చెప్పాలనేది ఇక్కడ చెప్తాము. ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు ప్రోగ్రామ్ టూర్కి వెళ్ళే పని అయితే డైరెక్టర్ జనరల్ పిఎన్టీ న్యూఢిల్లీ. పిఎన్టీ అంటే ఇప్పుడు పిఎన్టీ లేదు, పోస్టల్ డైరెక్టర్ జనరల్ పోస్టల్ న్యూఢిల్లీ ఆయనకు చెప్పాలి. ఆయన చెప్తే ఆయన అరేంజ్ చేస్తాడు. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ క్యాంప్. గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎక్కడికి వెళ్ళే పని అయితే ఆయన ఏ ఊరికి వెళ్తున్నాడు, ఏ డేట్లు ఎక్కడ ఉంటారు అనే విషయం మనకు చెప్పాలి. అది ఎవరికి చెప్పాలంటే పోస్ట్ మాస్టర్ జనరల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్. అంటే జనరల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అని ఎందుకన్నామంటే ఇక్కడ పోస్ట్ మాస్టర్ జనరల్ కొన్ని చోట్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఉండరు. పోస్ట్ మాస్టర్ జనరలే స్టేట్ హెడ్ ఉంటాడు. అలాంటప్పుడు పోస్ట్ మాస్టర్ జనరల్కి ఇస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ ఉన్నారు కాబట్టి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ అంటే ఏపీ కంబైన్డ్ స్టేట్కి హైదరాబాద్ కాబట్టి అటు ఇచ్చారు. లైక్ దీస్ ఆల్ స్టేట్ గవర్నర్స్ క్యాంప్ particulars are to be given to the concerned chief PMG or PMG as the case may. ఇలాగే గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నట్టే ప్రతి గవర్నర్కి కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఎవరికి చెప్పాలి? కన్సర్న్డ్ స్టేట్ హెడ్కి చెప్పాలి. పోస్టల్ స్టేట్ హెడ్ ఎవరు ఉంటారు? చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి చెప్పాలి. అంటే ఇప్పుడు ఏపీ స్టేట్కి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడలో ఉంటాడు, తెలంగాణ స్టేట్కి హైదరాబాద్లో ఉంటాడు, చెన్నై స్టేట్కి చెన్నైలో ఉంటాడు, కర్ణాటకకి బెంగళూరులో ఉంటాడు. అలాగే ప్రతి గవర్నర్ కూడా ఆయన టూర్ ప్రోగ్రామ్ని కన్సర్న్డ్ స్టేట్ హెడ్కి పంపితే ఆయన అరేంజ్మెంట్ చేస్తాడు. దట్ ఈస్ ది ప్రొసీజర్ ఫర్ అరేంజింగ్ స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ టు ఐ ఆఫీసర్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్యాంప్ బ్యాగ్స్ అండ్ స్పెషల్ బ్యాగ్స్.
దీంట్లో ఇంకో పని కూడా చేయాలి. ఏంటది? వెల్ ఇన్ అడ్వాన్స్ మనకు టూర్ ప్రోగ్రామ్ చెప్పాలి. ఎందుకు? మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా. ఒకవేళ అవసరమైతే స్పెషల్ మనిషిని కూడా పంపించాలి అర్జెంట్ అయితే. అలాంటప్పుడు దిస్ టూర్ ప్రోగ్రామ్స్ టు బి ఇన్ఫార్మ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్. మనకి ఈ టూర్ ప్రోగ్రామ్ని మనకి ముందుగా చెప్పాలి. వెల్ ఇన్ సఫిషియెంట్ టైంలో చెప్పాలంటే మనం దానికి కావాల్సిన స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత ముందు చెప్పాలని. ఎనీ చేంజెస్ ఆర్ డీవియేషన్స్ ఆర్ ఆల్సో టు బి ఇంటిమేటెడ్ టు ది అప్రోప్రియట్ అథారిటీ ఫర్ నెసరీ అరేంజ్మెంట్స్. ఒకవేళ ఏదన్నా టూర్ ప్రోగ్రామ్ ముందు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు జరుగుతాయి. వాళ్ళకి ఎన్నో అర్జెంట్ పనులు ఉంటాయి. తర్వాత ప్రోగ్రామ్ అవుతుంది, లేకుంటే 16వ తారీఖు చేసుకుంది పోస్ట్ పోన్ అయ్యి 20వ తారీఖు పోతుంది, తర్వాత 16 ప్రీపోన్ అయ్యి 10కి రావచ్చు. ఇలాంటి ఏమైనా చేంజెస్ డీవియేషన్ తర్వాత ప్లేసెస్ ఆఫ్ ప్రపోజల్. ఫస్ట్ ఒకసారి మన గవర్నరు, స్టేట్ గవర్నరు సపోజ్ హిందూపూర్ వెళ్దాం అనుకుంటారు, హిందూపూర్ క్యాన్సిల్ అయ్యి అక్కడ అవసరం లేదని అనంతపూర్ వెళ్తాం అనుకుంటారు. అలాంటప్పుడు ఆ చేంజెస్ కూడా మనం చెప్పాలి. దాన్ని బట్టి మనం ఈ స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ 207. క్లాస్ 207లో ఏముందో చూద్దాం. ఆర్టికల్స్ ఫర్ పర్సన్స్ అకంపెనింగ్ హై ఆఫీసర్స్. అంటే ఇప్పుడు గవర్నర్ వెళ్తే గవర్నర్ ఒక్కడే వెళ్ళడుగా. గవర్నర్ తోటి ఆయన పిఏ వెళ్తాడు, తర్వాత క్లర్క్ వెళ్తాడు, తర్వాత సూపరింటెండెంట్ వెళ్తాడు. ఆయన మంది మార్పులు ఒక పేషీ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ బయలుదేరుతారు. ఎవరు బయలుదేరుతారు, ఎంతమంది బయలుదేరుతారు అనేది కూడా డిపెండ్స్ అపాన్ ది క్యాంప్. ఎన్ని రోజులు వెళ్తున్నాడు, వారం రోజుల, 10 రోజుల, 2 రోజుల, 1 రోజు, దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఒక రోజు అనుకో ఈవినింగ్ వస్తారనుకో, ఏం నో క్యాంప్ బ్యాగ్, నో స్పెషల్ బ్యాగ్స్ ఆర్ రిక్వైర్డ్. అలాంటప్పుడు మనకి వద్దని చెప్తారు. అలాంటప్పుడు చెప్పను కూడా చెప్పరు మనకి. స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ కట్టాల్సిన అవసరం ఉంటేనే పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్తారు. అంటే ఆయన తోటి అకంపెనీ అయ్యే వాళ్ళకు కూడా మనము కట్టాలా లేదా అనేది ఇక్కడ చెప్తారు. It is the tour program of the officer. It may also be furnished to the names of the officials accompanying the high officer for making required arrangements. హై ఆఫీసర్స్కి తోటి ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళకు కూడా మనం అరేంజ్మెంట్ చేయాలి. కాబట్టి ఎవరెవరు వెళ్తున్నారో కూడా మనకు చెప్పాలి. Their correspondence will also be treated as officials referred to in class 206. ఇప్పుడు వాళ్ళతోటి వెళ్ళే ఆఫీసర్స్ యొక్క కరెస్పాండెన్స్ కూడా హై ఆఫీసర్స్ కరెస్పాండెన్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తాము. ఈ సెంటెన్స్ దీంట్లో మిస్ అయింది మిత్రులారా. క్లాస్ 207లో ఈ హై ఆఫీసర్స్ their correspondence will also be treated as officials referred in class 206. వాళ్ళకు వచ్చిన ఉత్తరాలు కానీ కరెస్పాండెన్స్ అంతా కూడా హై ఆఫీసర్స్ యొక్క కరెస్పాండెన్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తాము. వాళ్ళు హై ఆఫీసర్ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తారు కాబట్టి వీళ్ళ కరెస్పాండెన్స్ కూడా అలాగే మనం రూటేట్ చేస్తాము. ఇది గమనించాలి. ఈ సెంటెన్స్ మిస్ అయింది, మీరు రాసుకోండి. Their correspondence will also be treated as officials referred in class 206. ఈ హై ఆఫీసర్స్ తోటి అకంపెనీ అయ్యే ఆఫీసర్లు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్. సపోజ్ ఒక క్లర్క్ వెళ్తున్నాడు, క్లర్క్ ఇంపార్టెంట్ కాదు అక్కడ, ఆయనతోటి వెళ్ళారు కాబట్టి ఆయన కరెస్పాండెన్స్ కూడా ఆయనతోటే ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసి మనం అరేంజ్మెంట్ చేయాలి. అంటే అదే బ్యాగులో కడితే సరిపోతుంది వీళ్ళవి కూడా. ఇప్పుడు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాడు హిందూపూర్కి, ఆయనకు బ్యాగ్ కడతాము. ఆయనతోటి వెళ్ళే వాళ్ళందరూ కూడా అదే బ్యాగులో వేసేయచ్చు, వాళ్ళు తీసుకుంటారు అక్కడ. అంటే వీళ్ళకి వేయాలనా లేదనే డౌట్ వస్తుందని ఈ క్లాస్ 207 ఉంది. హై ఆఫీసర్స్ తోటి పోయే ఆఫీసర్లందరికీ కూడా స్పెషల్ బ్యాగులో కరెస్పాండెన్స్ కట్టచ్చు. అది ఒక సెంటెన్స్ మిస్ అయింది, అది కూడా మీరు రాసుకోండి పుస్తకంలో దయచేసి. ఓకే, ఇంతటితో మనము అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి కంప్లీట్ అయింది. కాబట్టి మీరు దీన్ని ఒకసారి కాకపోతే 2-3 సార్లు విని
పుస్తకం చదివి దీన్ని మీరు అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ అఫిషియల్ ఆర్టికల్స్ కొనసాగింపుగా క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ గురించి తెలుసుకుందాం. మనం గత మీడియాలో అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 206, 207 ఈ రెండు క్లాసెస్లో మీకు క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ గురించి ఉంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు క్యాంప్ ఆర్టికల్స్ అంటే ఏంటి, స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు కట్టాలి, ఎవరికి కట్టాలి, ఎలా కట్టాలి, మనం ఎలా తెలుసుకోవాలి ఆర్టికల్స్ కట్టాలని, ఇవన్నీ విషయాలు కూడా క్లాస్ 206, 207లో పొందపరిచారు. దాని గురించి మనం చర్చించుకుందాం. ఈ క్యాంప్ ఆర్టికల్స్ ఎలాంటి సందర్భాల్లో కడతారు? ఎవరైనా ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు, అవునండిపోయింది అవునండి, డ్యూటీకి వెళ్ళినప్పుడు సాయంత్రానికి రాలేదు. అలా రాలేనప్పుడు ఒక వారం రోజులు టూర్ వేసారనుకోండి, వారం రోజులు టూర్ అయితే ఆ ఫైల్స్ ఆగిపోతాయి. కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉంటాయి. ఆ అర్జెంట్ ఫైల్స్ డిస్పోజ్ చేయడానికి వాళ్ళు క్యాంప్ బ్యాగ్ కడతారు. అంటే ఇప్పుడు ట్రాన్స్మిషన్ వేరు, అప్పుడు ట్రాన్స్మిషన్ వేరు. ఇప్పుడు ఈరోజు క్యాంప్ బ్యాగ్ కడితే రేపు సాయంత్రానికి వాళ్ళు ఉండే ఊరికి వెళ్ళిపోయేది. మళ్ళీ రేపు సాయంత్రం వాళ్ళు చూసుకొని రేపు కట్టేస్తే మరలా ఎమ్మటే 3వ రోజు కల్లా వాళ్ళకు డెస్టినేషన్ చేరేది. అట్లా ఉండేది పరిస్థితి. పైగా అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ. ఒకవేళ ఆఫీసర్స్ ఎవరైనా క్యాంప్ వస్తే మళ్ళీ హెడ్ క్వార్టర్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది అప్పుడు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరిగిన తర్వాత సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఎల్లుండి రేపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దీని యొక్క అవసరం అంతగా లేదు. పూర్వకాలంలో ఈవెన్ మన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా సూపరింటెండెంట్ ఒకసారి హెడ్ క్వార్టర్స్ బయలుదేరితే, ఇప్పుడు జీబులు ఉన్నాయి, సాయంత్రానికి వచ్చేస్తున్నారు. అప్పుడు జీబులు లేవు. సూపరింటెండెంట్ కూడా బస్సులో బయలుదేరి బస్సులో వెళ్ళి ఎక్కడికో మారుమూల ప్రాంతానికి మరలా బస్సులో వచ్చేవాడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోగ్రాం వెళ్ళినప్పుడు ఎమ్మటే రారు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మళ్ళా రావాలి అంటే మరలా ఒక పెద్ద హిమాలయ పర్వతాలు ఎక్కినట్టు ఉంటుంది క్యాంప్. అంతకుముందు, ఇప్పుడు కాదు చెప్పేది. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే సోమవారం వెళ్ళారనుకో, ఒక 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిఓలు కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీసులు కానీ ఇన్స్పెక్షన్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదన్నా అత్యవసర పరిస్థితి వచ్చి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న 4-5 ఆఫీసులు ఒకే రోజు చేసి ఒక 4 రోజుల్లో చేసుకొని అక్కడెక్కడన్నా హెడ్ క్వార్టర్లో ఉండి బయలుదేరుతారు. ఈ 4 రోజులు ఫైల్స్ ఆగిపోకుండా అక్కడికి క్యాంప్ బ్యాగ్ కడతారు ఈ మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. ఇది సేమ్ లైన్స్లో పోస్టల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ పూర్వకాలంలో కట్టేవాళ్ళు. దానికోసం ఈ ప్రొవిజన్స్ అన్ని పెట్టారు. Even now, our superintendent of post offices is getting these camp bags while he was on tour and he was on holding additional charge of other division. Suppose ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వేరే డివిజన్ కూడా అడిషనల్ ఛార్జ్ చేస్తుంటే మీకు తెలిసే ఉండొచ్చు. 2 చోట్ల చేయలేడు కదా ఒక సూపరింటెండెంట్. అందుకని ఆ డివిజన్లో జరిగిన ఫైల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాంప్ బ్యాగ్ కట్టి ఇక్కడికి పంపిస్తారు. అవి నైటో మరుసటి మార్నింగ్ చూసి సంతకాలు పెట్టి మళ్ళీ పంపించేస్తారు. అలాంటప్పుడు ఈ క్యాంప్ బ్యాగ్ అవసరం ఉంటుంది. అప్పుడు క్యాంప్ బ్యాగులు కట్టేటప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఉంటాడు అనే విషయం కూడా తెలియాలి. లేకపోతే క్యాంప్ బ్యాగులు కట్టడం కష్టం కదా. అలాంటి పరిస్థితుల్లో
క్యాబ్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్ ఎలా కట్టాలి, అది మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈ క్లాస్ 206లో చెప్పారు. ఇది నేను చదువుతాను. ఈ చదివింది మీరు గమనించి తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పాయింట్ పాయింట్. వినండి. టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐ ఆఫీసర్స్ ఎంటైటిల్ టు స్పెషల్ బ్యాగ్స్. స్పెషల్ బ్యాగ్స్కి, ఈ క్యాంప్ బ్యాగ్స్కి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ మనం ముందే పంపిస్తారు వాళ్ళు. దాని గురించి తెలుసుకుందాం. టు ఎనేబుల్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు అరేంజ్ ది డెలివరీ ఆఫ్ కరస్పాండెన్స్ టు హై ఆఫీసర్స్ వైల్ ఆన్ క్యాంప్, the tour program of the high officers showing the time of arrival and time of departure along with the dates of staying in towns etc. are required to give to postal authorities to arrange the delivery of special bags. The following further information is also required to arrange delivery of special bags. Places proposed to visit and with the dates. Where halts are proposed. Mode of journey, that is regular or special train or steamer or boat or by carriage etc. It is also to be mentioned in the tour program as to whether the camp articles and special bags are to be routed to the camp stations or not. It is also to be mentioned regarding camp bags from secretariat to camp officer and vice versa are to be routed or not. The following high officers are entitled to the privilege of special bags and camp bags with the postal address to be adopted for this purpose as regards to each officer, and the name of the postal authority to whom the tour program should be furnished is given hereunder. ఇప్పుడు మళ్ళా చదివారు కదా. ఇది ఎక్కడ ఉందంటే స్టడీ మెటీరియల్లో పేజ్ 64లో క్లాస్ 206లో ఉంది. ఇది చదివి మరలా ఒకసారి వివరిస్తాను, వినండి. టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐ ఆఫీసర్స్ ఎంటైటిల్ టు స్పెషల్ బ్యాగ్స్. స్పెషల్ బ్యాగ్స్కి ఎవరైతే అర్హులో, ఎవరికైతే మనం స్పెషల్ బ్యాగ్స్ కట్టాలో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ మనకు పంపాలి. అది టు ఎనేబుల్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు అరేంజ్ ది డెలివరీ ఆఫ్ కరెస్పాండెన్స్. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చిన ఉత్తరాలని డెలివరీ చేయడానికి ఎవరికి, ఐ ఆఫీసర్స్కి టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఐ ఆఫీసర్స్ షోయింగ్ ది టైమ్ ఆఫ్ అరైవల్ అండ్ టైమ్ ఆఫ్ డిపార్చర్ అలాంగ్ ది డేట్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ టౌన్స్. టైమ్ ఆఫ్ అరైవల్, టైమ్ ఆఫ్ డిపార్చర్ అంటే ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు మళ్ళీ రిటర్న్ వస్తారు, తర్వాత ఈ మధ్యలో ఎక్కడెక్కడ స్టే చేస్తారు, ఏ డేట్లో ఎక్కడ స్టే చేస్తారు అనేది కూడా చెప్పాలి. అవే కాకుండా ఈ కింద తెలిపిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చెప్పాలి పోస్టల్ డిపార్ట్మెంట్కి. ఏంటది? ప్లేసెస్ ప్రపోజ్ టు విజిట్ అండ్ విత్ డేట్స్. ఏ ఊరు వెళ్తారు, ఏ ఊర్లో ఏ డేట్లో ఏ ఊర్లో ఉంటారు అనేది ఒకటి. నెక్స్ట్ వేర్ హాల్ట్స్ ఆర్ ప్రపోజ్, నైట్ హాల్ట్ ఎక్కడ ఉంటారు అనేది కూడా చెప్పాలి. మోడ్ ఆఫ్ జర్నీ. మోడ్ ఆఫ్ జర్నీ అంటే మనకు తెలుసు, మనం ఏ విధంగా వెళ్తాం, బస్సులోనా లేకపోతే ఫ్లైట్లోనా, ట్రైన్లోనా, లేకపోతే స్పెషల్ క్యారేజీలో వెళ్తారా, స్టీమర్లో వెళ్తారా అనేది కూడా మనకు చెప్పాలి డిపార్ట్మెంట్కి. అంటే దాన్ని బట్టి మనం బ్యాగ్, ఇప్పుడు సపోజ్ ఫ్లైట్లో వెళ్ళారనుకోండి, ఫ్లైట్లోనే పంపిస్తారు వీలైతే క్యాంప్ బ్యాగ్. లేకపోతే ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత ఆయన అక్కడికి ఎన్ని గంటలకు చేరతారు అనే దాన్ని బట్టి కూడా ఈ క్యాంప్ బ్యాగ్ ఎక్కడికి ఏ స్టేషన్ కట్టాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అందుకనే ఈ మోడ్ ఆఫ్ జర్నీ మనకు అవసరం. It is also to be mentioned in the tour program as to whether the camp articles and special bags are to be routed to the camp stations or not. ఆ టూర్ ప్రోగ్రాంలకు ఇది కూడా చెప్పాలి, అసలు క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ ఆయన ఉండే ఊరికి పంపాలా లేదా అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇది కూడా చెప్పాలి. ఏది? రిగార్డింగ్ క్యాంప్ బ్యాగ్స్ ఫ్రమ్ సెక్రటేరియట్ టు క్యాంప్ ఆఫీసర్ అండ్ వైస్ వర్సా.
It is also to mentioned regarding camp bags from secretariat to camp officer and vice versa are to be retained or not. The secretariat and the camp officer ki, camp officer secretariat. సెక్రటేరియట్ అంటే మీకు తెలుసు, అది హెడ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అందరు ఉండే సెక్రటేరియట్. స్టేట్ సెక్రటేరియట్ అయితే స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. సెంట్రల్ సెక్రటేరియట్ సెంట్రల్ ఢిల్లీలో ఉంటుంది. అక్కడి నుంచి ఆయన ఉండే క్యాంప్ ఆఫీసర్ ఉండే స్థలానికి మనం బ్యాగులు కట్టాలన్నా లేదనేది చెప్పాలి. అలాగే ఆయన దగ్గర నుంచి క్యాంప్ బ్యాగ్ కట్టాలన్నా లేదనేది కూడా చెప్పాలి. ఈ 5 విషయాలు మనకి టూర్ ప్రోగ్రాంలో పొందపరచాలి, పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనం క్యాంప్ బ్యాగులు కానీ స్పెషల్ బ్యాగులు కానీ కట్టగలం. అవునా కదా? ది ఫాలోయింగ్ ఐ ఆఫీసర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ది ప్రివిలేజ్ ఆఫ్ స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ with the postal address to be adapted for the purpose as regards to each officer and the name of the postal authority to whom the tour program should be furnished is given here and there. కింద తెలిసిన పట్టికలో ఎవరెవరికైతే ఈ స్పెషల్ బ్యాగ్స్ ప్రివిలేజ్ ఉందా వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా కింద పట్టికలో ఇవ్వబడింది. ఎవరెవరికి స్పెషల్ క్యాంప్ బ్యాగ్స్ స్పెషల్ బ్యాగ్స్ ఫెసిలిటీ ఉంది వాళ్ళ యొక్క టూర్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మనం చెప్పి ఉన్నాం. అదొకసారి చదువుదాం. ది ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ది ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్ మన రాష్ట్రపతి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ టీమ్. అంటే మినిస్టర్ చాలామంది ఉంటారు కదా, ఒక్కో శాఖ ఆ మినిస్టర్స్ అందరూ ప్లస్ ప్రైమ్ మినిస్టర్తో కలిసి వాళ్ళందరికీ కూడా ఈ స్పెషల్ బ్యాగ్ ఫెసిలిటీ ఉంది. పోస్టల్ అడ్రస్. పోస్టల్ అడ్రస్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎట్లా కట్టాలి? క్యాంప్ బ్యాగ్ కట్టాలంటే ఆఫీసర్స్ ఎవరైతే క్యాంప్ వెళ్తారో డిసిగ్నేషను, వాళ్ళ ఏ ఊరికి వెళ్తున్నారు అనే విషయం మనం చెప్పాలి. అది ఈ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ఆఫీసర్ డిసిగ్నేషన్ అండ్ క్యాంప్ ఆఫ్ డేట్, క్యాంప్ స్టేషన్ అవన్నీ కూడా మనకు చెప్తారు. అది అంటే ఎవరి ప్రోగ్రామ్ ఎవరికి చెప్పాలనేది ఇక్కడ చెప్తాము. ప్రెసిడెంట్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు ప్రోగ్రామ్ టూర్కి వెళ్ళే పని అయితే డైరెక్టర్ జనరల్ పిఎన్టీ న్యూఢిల్లీ. పిఎన్టీ అంటే ఇప్పుడు పిఎన్టీ లేదు, పోస్టల్ డైరెక్టర్ జనరల్ పోస్టల్ న్యూఢిల్లీ ఆయనకు చెప్పాలి. ఆయన చెప్తే ఆయన అరేంజ్ చేస్తాడు. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ క్యాంప్. గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎక్కడికి వెళ్ళే పని అయితే ఆయన ఏ ఊరికి వెళ్తున్నాడు, ఏ డేట్లు ఎక్కడ ఉంటారు అనే విషయం మనకు చెప్పాలి. అది ఎవరికి చెప్పాలంటే పోస్ట్ మాస్టర్ జనరల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్. అంటే జనరల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అని ఎందుకన్నామంటే ఇక్కడ పోస్ట్ మాస్టర్ జనరల్ కొన్ని చోట్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఉండరు. పోస్ట్ మాస్టర్ జనరలే స్టేట్ హెడ్ ఉంటాడు. అలాంటప్పుడు పోస్ట్ మాస్టర్ జనరల్కి ఇస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ ఉన్నారు కాబట్టి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్, అంటే ఏపీ కంబైన్డ్ స్టేట్కి హైదరాబాద్ కాబట్టి అటు ఇచ్చారు. లైక్ దీస్ ఆల్ స్టేట్ గవర్నర్స్ క్యాంప్ particulars are to be given to the concerned chief PMG or PMG as the case may. ఇలాగే గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నట్టే ప్రతి గవర్నర్కి కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఎవరికి చెప్పాలి? కన్సర్న్డ్ స్టేట్ హెడ్కి చెప్పాలి. పోస్టల్ స్టేట్ హెడ్ ఎవరు ఉంటారు? చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి చెప్పాలి. అంటే ఇప్పుడు ఏపీ స్టేట్కి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడలో ఉంటాడు, తెలంగాణ స్టేట్కి హైదరాబాద్లో ఉంటాడు, చెన్నై స్టేట్కి చెన్నైలో ఉంటాడు, కర్ణాటకకి బెంగళూరులో ఉంటాడు. అలాగే ప్రతి గవర్నర్ కూడా ఆయన టూర్ ప్రోగ్రామ్ని
కన్సర్న్ స్టేట్ హెడ్కి పంపితే ఆయన అరేంజ్మెంట్ చేస్తాడు. దట్ ఈస్ ది ప్రొసీజర్ ఫర్ అరేంజింగ్ స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ టు ఐ ఆఫీసర్స్ who are eligible for these camp bags and special bags. దీంట్లో ఇంకో పని కూడా చేయాలి. ఏంటది? వెల్ ఇన్ అడ్వాన్స్ మనకు టూర్ ప్రోగ్రామ్ చెప్పాలి. ఎందుకు? మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా. ఒకవేళ అవసరమైతే స్పెషల్ మనిషిని కూడా పంపించాలి అర్జెంట్ అయితే. అలాంటప్పుడు దిస్ టూర్ ప్రోగ్రామ్స్ టు బి ఇన్ఫార్మ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్. మనకి ఈ టూర్ ప్రోగ్రామ్ని మనకి ముందుగా చెప్పాలి. వెల్ ఇన్ సఫిషియెంట్ టైంలో చెప్పాలంటే మనం దానికి కావాల్సిన స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత ముందు చెప్పాలని. ఎనీ చేంజెస్ ఆర్ డీవియేషన్స్ ఆర్ ఆల్సో టు బి ఇంటిమేటెడ్ టు ది అప్రోప్రియట్ అథారిటీ ఫర్ నెసరీ అరేంజ్మెంట్స్. ఒకవేళ ఏదన్నా టూర్ ప్రోగ్రామ్ ముందు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు జరుగుతాయి. వాళ్ళకి ఎన్నో అర్జెంట్ పనులు ఉంటాయి. తర్వాత ప్రోగ్రామ్ అవుతుంది, లేకుంటే 16వ తారీఖు చేసుకుంది పోస్ట్ పోన్ అయ్యి 20వ తారీఖు పోతుంది, తర్వాత 16 రీపోన్ అయ్యి 10కి రావచ్చు. ఇలాంటి ఏమైనా చేంజెస్ డీవియేషన్ తర్వాత ప్లేసెస్ ఆఫ్ ప్రపోజల్. ఫస్ట్ ఒకసారి మన గవర్నరు, స్టేట్ గవర్నరు సపోజ్ హిందూపూర్ వెళ్దాం అనుకుంటారు, హిందూపూరు క్యాన్సిల్ అయ్యి అక్కడ అవసరం లేదని అనంతపూర్ వెళ్దాం అనుకుంటారు. అలాంటప్పుడు ఆ చేంజెస్ కూడా మనం చెప్పాలి. దాన్ని బట్టి మనం ఈ స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ 207. క్లాస్ 207లో ఏముందో చూద్దాం. ఆర్టికల్స్ ఫర్ పర్సన్స్ అకంపెనింగ్ ఐ ఆఫీసర్స్. అంటే ఇప్పుడు గవర్నర్ వెళ్తే గవర్నర్ ఒక్కడే వెళ్ళడుగా. గవర్నర్ తోటి ఆయన పిఏ వెళ్తాడు, తర్వాత క్లర్క్ వెళ్తాడు, తర్వాత సూపరింటెండెంట్ వెళ్తాడు. ఆయన మంది మార్పులు ఒక పేషీ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ బయలుదేరుతారు. ఎవరు బయలుదేరుతారు, ఎంతమంది బయలుదేరుతారు అనేది కూడా డిపెండ్స్ అపాన్ ది క్యాంప్. ఎన్ని రోజులు వెళ్తున్నాడు, వారం రోజుల, 10 రోజుల, 2 రోజుల, 1 రోజు, దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఒకరోజు అనుకో ఈవినింగ్ వస్తారనుకో, ఏం నో క్యాంప్ బ్యాగ్, నో స్పెషల్ బ్యాగ్స్ ఆర్ రిక్వైర్డ్. అలాంటప్పుడు మనకి వద్దని చెప్తారు. అలాంటప్పుడు చెప్పను కూడా చెప్పరు మనకి. స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ కట్టాల్సిన అవసరం ఉంటేనే పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్తారు. అంటే ఆయన తోటి అకంపెనీ అయ్యే వాళ్ళకు కూడా మనము కట్టాలా లేదా అనేది ఇక్కడ చెప్తారు. It is the tour program of the officer. It may also be furnished to the names of the officials accompanying the high officer for making required arrangements. హై ఆఫీసర్స్కి తోటి ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళకు కూడా మనం అరేంజ్మెంట్ చేయాలి. కాబట్టి ఎవరెవరు వెళ్తున్నారో కూడా మనకు చెప్పాలి. Their correspondence will also be treated as officials referred to in class 206. ఇప్పుడు వాళ్ళతోటి వెళ్ళే ఆఫీసర్స్ యొక్క కరెస్పాండెన్స్ కూడా హై ఆఫీసర్స్ కరెస్పాండెన్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తాము. ఈ సెంటెన్స్ దీంట్లో మిస్ అయింది మిత్రులారా. క్లాస్ 207లో ఈ హై ఆఫీసర్స్ their correspondence will also be treated as officials referred in class 206. వాళ్ళకు వచ్చిన ఉత్తరాలు కానీ కరెస్పాండెన్స్ అంతా కూడా హై ఆఫీసర్స్ యొక్క కరెస్పాండెన్స్ ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేస్తాము. వాళ్ళు హై ఆఫీసర్ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తారు కాబట్టి వీళ్ళ కరెస్పాండెన్స్ కూడా అలాగే మనం రూటెడ్ చేస్తాము. ఇది గమనించాలి. ఈ సెంటెన్స్ మిస్ అయింది, మీరు రాసుకోండి. Their correspondence will also be treated as officials referred in class 206. ఈ హై ఆఫీసర్స్ తోటి అకంపెనీ అయ్యే ఆఫీసర్లు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్. సపోజ్ ఒక క్లర్క్ వెళ్తున్నాడు, క్లర్క్ ఇంపార్టెంట్ కాదు అక్కడ, ఆయనతోటి వెళ్ళారు కాబట్టి ఆయన కరెస్పాండెన్స్ కూడా ఆయనతోటే ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసి మనం అరేంజ్మెంట్ చేయాలి. అంటే అదే బ్యాగులో కడితే సరిపోతుంది వీళ్ళవి కూడా. ఇప్పుడు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాడు హిందూపూర్కి, ఆయనకు బ్యాగ్ కడతాము. ఆయనతోటి వెళ్ళే వాళ్ళందరూ కూడా అదే బ్యాగులో వేసేయచ్చు, వాళ్ళు తీసుకుంటారు అక్కడ. అంటే వీళ్ళకి వేయాలనా లేదనే డౌట్ వస్తుందని ఈ క్లాస్ 207 ఉంది. హై ఆఫీసర్స్ తోటి పోయే ఆఫీసర్లందరికీ కూడా స్పెషల్ బ్యాగులో కరెస్పాండెన్స్ కట్టచ్చు.
అది ఒక సెంటెన్స్ మిస్ అయింది, అది కూడా మీరు రాసుకోండి పుస్తకంలో దయచేసి. ఓకే, ఇంతటితో మనము అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి కంప్లీట్ అయింది. కాబట్టి మీరు దీన్ని ఒకసారి కాకపోతే 2-3 సార్లు విని పుస్తకం చదివి దీన్ని మీరు అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.